తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ముఖ్యమైన కార్యాలు నెమ్మదిగా జరుపుకుంటారు. పెండింగ్ వర్క్‌లు ఈ రోజు పూర్తి చేసుకుంటారు. ధనపరంగా మంచి అభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగస్తులకు అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. వ్యాపారస్తులకు కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన సమయం కాబట్టి మీరు ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ రోజును కనుక తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. అయితే బంధువులతో మాట పట్టింపులకి మీరు పోకుండా ఒకంత సమన్వయ ధోరణి కనుక అవలంబించినట్టయితే కనుక బంధువులు కలకాలం నిలిచే అవకాశం కనపడుతోంది. ఒకంత వృధా ఖర్చులు కూడా గోచరిస్తున్నాయి. అది అవసరమా కాదా అనేది మీరు జాగ్రత్తగా చూసుకోండి. అయితే అనుకోని ప్రయాణాలు కనపడుతున్నాయి. తద్వారా ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి. ఆరోగ్య భంగము, ధనభంగము, ప్రమాదాలు కూడా వస్తున్నాయి కాబట్టి అది పోస్ట్ పోన్ చేసుకుంటారో మానుకుంటారో అనే విచారణ మీరు చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు కొంత భారంగా నడిచే అవకాశం కనబడుతోంది. మిగతా అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి ఈ మిగతా రంగాల వాళ్ళు అంటే ఎవరెవరంటే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు తప్ప మిగతా అందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏ ప్రణాళికలు వేసుకున్నా కానీ ఆ దిశగా చేసినట్టయితే కనుక ఈ రాశి వారికి ఈరోజు 99% చాలా చక్కని అనువైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయాన్ని కానీ కాలభైరవ ఆలయాన్ని కానీ సందర్శించి మీ యొక్క కష్టాన్ని కోరికని చెప్పుకున్నట్టయితే వారికి ఇష్టమైన నైవేద్యాన్ని కానీ ఇష్టమైన వస్తువుని కానీ ఇష్టమైన పండుని కానీ మీరు ఇచ్చినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. అన్ని రకాల వాళ్ళకి చాలా చక్కగా అనుకూలంగా ఈ రోజు ఉంది. మీరు నిరభ్యంతరంగా ఏదైనా పనిని ప్రారంభించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఏ కార్యక్రమం చేపట్టినా అన్ని సక్సెస్ అయ్యి ఆర్థిక లావాదేవీలు కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యవసాయదారులకు కానీ అందరికీ కూడా ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్క రంగం వారికి ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. పెట్టుబడులు పెట్టుకోండి, వ్యాపారాలు విస్తరించండి, రాజకీయ రంగంలో ఉన్న వారి కొత్త పదవులు అలంకరిస్తారు. ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన కాలము. దీన్ని మీరు అస్సలు వృధా చేసుకోకండి. శుభవర్తమానాలు అందుకుంటారు, శుభవార్తలు వింటారు, ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. నూతన పరిచయాలు మీకు ఆశాజనకంగా ఉంటాయి. రాబడులు పాత బకాయిలు ఏమైనా ఉన్నా కానీ రావాల్సిన రాబడులు కానీ వచ్చేసి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. వస్తువు యొక్క లాభాలు అంటే మీరు ఏదైనా వస్తువులను కొనే అవకాశము, ఖరీదైన వస్తువులు కొనే అవకాశం కనపడుతోంది. తర్వాత ఉద్యోగ వ్యాపారస్తులకు చాలా ఆశాజనకంగా ఉండి మీరు ఊహించిన లాభాలు వ్యాపారస్తులకు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు కూడా పంట చేతికి అంది లాభాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉండే వారికి 98% అన్ని మంచిగానే ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా కీలకమైన పని చేయాలి అని అనుకుంటే కనుక ఈ రోజును మీరు సద్వినియోగం చేసుకోండి. ఆ దిశగా ప్రయాణం చేయండి. అన్ని సత్ఫలితాలే కలుగుతాయి. ఈ రోజు మీకు చెప్పదగిన పరిహారము శివాలయానికి కానీ విష్ణువాలయానికి కానీ వెళ్ళండి. అక్కడ మీరు ఎవరికైనా పేదవారికి వస్త్రాన్ని దానం చేయండి. దాని ద్వారా మీకు ఏమైనా చిన్న ఒడిదుడుకులు ఉంటే కనుక అవి కూడా తీరిపోయి మంచి ఫలితాలను పొందవచ్చు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి పనుల్లో అనుకూలత ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. అంచనాలు మీకు కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలుగుతారు. సమాజంలో మీ పాత్రను మీరు సజావుగా పోషిస్తారు. సన్నిహితులతో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు ఆశాజనకమైన కాలము, మీకు మంచి జరిగే అవకాశము ఈ రోజు కనపడుతోంది. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు సంతోషకరమైన సమాచారాన్ని అందుకోబోతున్నారు. తద్వారా ఆనందాన్ని పొందబోతున్నారు. క్రీడాకారులకు వ్యవసాయదారులకు అన్ని రకాలుగా అనుకూలమైన కాలము ఈ రోజు. మీరు ఏ పని చేపట్టాలన్నా ఈ రోజు నిర్విఘ్నంగా నిర్భయంగా చేపట్టుకోండి. అయితే విద్యార్థులకు సంతోషకరమైన సమాచారము మీరు అందుకోబోతున్నారు. మహిళలకు ఆస్తి లాభాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కానీ కుటుంబ పరంగా కానీ ఈ రాశిలో ఉండే వాళ్ళకు అన్ని మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈ రోజు నిరభ్యంతరంగా తలపెట్టండి. అయితే మీకు చెప్పదగిన సూచన ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనం చేయండి. ఆ స్వామివారికి మీకు తోచిన అరటిపళ్ళు కానీ లేదా వడమాలను కానీ సమర్పించినట్టయితే కనుక చిన్న దోషాలు ఏమైనా ఉంటే కనుక తొలగిపోయే అవకాశము, తద్వారా సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కొన్ని కార్యక్రమాలు
సత్ఫలితాన్ని ఇస్తాయి, కొన్ని కార్యక్రమాలు నెగటివ్ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి అవి ఏమిటి అనేది మీరు ప్రణాళిక వేసుకోండి. ప్రయాణాల్లో అవాంతరాలు కలుగుతాయి. బంధువులు మీకు సానుకూలమైన ఫలితాన్ని, సమయానికి వారి యొక్క సహాయ సహకారాలను మీకు అందుబాటులోకి ఇస్తారు. వివాహ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక సత్ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. మిత్రులు కూడా మీ పట్ల ఒక ఇంత గౌరవాన్ని ప్రదర్శిస్తూ మీకు తగిన సహాయం చేయడానికి వారు ముందుకు వస్తారు. అనారోగ్య సమస్యలు తీరిపోయి ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంది. మంచి రాబడి పొందుతారు. వ్యవసాయదారులకు లాభాలు వస్తాయి. మిగతా అన్ని రంగాల వాళ్ళకి కూడా ఆర్థిక పరమైన మంచి ఆశాజనకంగా ఉండే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కూడా ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. ఉద్యోగస్తులకు వారి యొక్క విధుల్లో మాట పడాల్సిన సమయం కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉద్యోగస్తులు మాత్రం వ్యవహరించండి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితాన్ని వీరు ఈ రోజు పొందే అవకాశం ఉంది. మహిళలకు కుటుంబ సభ్యులతో మంచి మాట, మంచి మన్నన, మీ మాటకు గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా మీకు మెరుగుపడే అవకాశం ఉంది. కుటుంబ పరంగా చూసినా, ఆర్థిక పరంగా చూసినా, ఉద్యోగ పరంగా చూసినా ఈ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము, శ్రీరాముడి ఆలయం దర్శించి స్వామివారికి వడపప్పుని కానీ పానకాన్ని కానీ అక్కడ నైవేద్యంగా సమర్పించినట్టయితే కనుక మీకుండే ఆ చిన్ని సమస్యలు అనుకోండి, లేదా ఆటంకాలు కానీ తీరిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా మీరు ప్రయత్నం చేసి సానుకూలమైన ఫలితాలను పొందండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు.